బ్రేకింగ్ న్యూస్ వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృతిపై బిగ్ టీవీ వరుస కథనాలకు జిల్లా కలెక్టర్ స్పందించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షా ఆకస్మికంగా గోశాలను తనిఖీ చేశారు. వెంటనే వెటర్నరీ వైద్య బృందాన్ని గోశాలకు తరలించి మిగిలిన గోవులకు తగిన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన మొక్కులు చెల్లించే కోడలకి ఇలాంటి దుస్థితి రావడం బాధాకరమని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్. గోశాలలో మౌలిక సదుపాయాలలేమి, పోషకాహార లోపం వంటి అంశాలపై అధికారులను నిలదీశారు. విచారణ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గోశాలలో సామర్థ్యంకు మించి గోవులున్నట్టు గుర్తించారు అధికారులు. అయితే తొక్కిసలాట కారణంగా అవి మృత్యువాత పడుతున్నట్టు తెలుసుకున్నారు. ఆ కోడెలను రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న ఆలయంలో శివుని వాహనం నందిని దేవునుడిలా కొలుస్తూ మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ ఉంది. అయితే ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో కోడెలు మృత్యువాత పడుతున్నాయి. రాజన్నకు భక్తులు సమర్పించిన నిజ కోడెలు తిప్పాపూర్లోని గోశాలకు తరలిస్తుండగా ప్రస్తుతం అవి పరిమితికి మించి ఉండటం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటికి శాపంగా మారింది. శుక్రవారం గోశాలలో 8 కోడెలు మృతి చెందగా గుట్టుచప్పుడు కాకుండా వాటిని ఖననం చేశారు ఆలయ సిబ్బంది. అయితే 24 గంటలు గడవక ముందే అదే గోశాలలో 5 మృతి చెందాయి. కాగా ప్రస్తుతం కోడెల మృతి సంఖ్య 18కి పెరిగినట్టు సమాచారం. నిత్యం 10ల సంఖ్యలో స్వామివారి గోశాలలోని కోడెలు మృత్యువాత పడుతుండగా ఆలయ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ప్రస్తుతం గోశాలలో పరిస్థితి అధ్వానంగా ఉండగా భక్తులు, హిందూ సంఘాల నాయకులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న కోడెల విషయంలో దేవాదాయ శాఖ చేసే తీరు చూసినట్టయితే కేవలం హుండీల ఆదాయమే. వాళ్ళకు రాజులకు సంరక్షణ విషయం అవసరం లేదు. ధర్మదర్శనం కొంచెం యాత్రికుల సదుపాయాలకు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నది. దాదాపు 200 కోడలు ఈ 2 నెలల 4 నెలలు చనిపోతే కూడా దానికి స్పందన లేదు. మరి ఈ రకం కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతిన ఒకసారి ఆలోచన చేయాలి. ఈవో గారిని అడిగితే అసలు రెస్పాన్స్ ఉండలేదు. కలెక్టర్ గారు నిన్న తూతు మంత్రంగా డాక్టర్లను తోలిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ 5 కూడా జరిపోతే దీనికి జవాబుదారు ఎవరు? మరి నిజంగా కూడా అక్కడ ఉన్న అధికారులపై చర్యలు ఏం చూసుకుంటూ తెలియజెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేగాక రెండోది కూడా వీటి పట్ల నిర్లక్ష్యం సహిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. గోవులను రక్షించాల్సిన బాధ్యత ఆలయ అధికారులదేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారని ప్రశ్నించారు. గోవులను రక్షించడానికి సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దేవస్థానంలో ప్రతిసారి రాజరాజేశ్వర దేవస్థానంలో ప్రతిసారి ఈ కోడెలు చనిపోవడము కానవతిగా మారింది. దానికి వెంటనే దేవస్థాన అధికారులు ఏ అట్లా కాలేదని చెప్పారు. మరి నేను ఇవాళ వెంటనే ఈవో గారితో మాట్లాడతా. తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం మీద ఉన్నది. పైసలు తక్కువ మీరు గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు? గోవులను రక్షించకుంటే ఏం తక్కువైంది? గతంలో కేసీఆర్ గారు వేసి రాజరాజేశ్వర దేవస్థానం పైసలు తీసుకొని వేరే కాడ పెట్టిండు. మరి కనీసం ఆ గోవులను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి, సరైన సౌకర్యం కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇలా అధికారుల మీద ఉంది. నేను వెంటనే ఈవో గారితో మాట్లాడితే ఇప్పుడు వెంటనే తప్పకుండా చర్యలు తీసుకోని చెప్పి నేను వాళ్ళని ఆదేశిస్తాను. ఇప్పుడు పాత పద్ధతే పెట్టుకోవద్దు కదా, సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దాని తగ్గట్టు సౌకర్యాలు ఏర్పడేసుకోవాలి. మేము గదే గిరిగించుకొని కూర్చుంటామని కాదు కదా. భక్తుల సంఖ్య పెరుగుతున్నది, గోవుల సంఖ్య పెరుగుతున్నది, ఆదాయం పెరుగుతున్నది. కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకునే బాధ్యత. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అటు అధికారుల నిర్లక్ష్యం వల్లే గోవులు కూడా పెద్ద మొత్తంలో మృత్యువాత పడుతున్నట్టుగా కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. సో అయితే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకొనున్నారు? డీటెయిల్స్ ఏంటి? భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇటు దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయం లోపల కోడె మొక్కులు చెల్లించడము అనేటువంటిది అయితే ఇటు చాలా రోజుల నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీ భారతదేశం లోపల కూడా ఎక్కలేని ఆనవాయితీ. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇదే కోడలు వరుసగా మృతి చెందడంతో అయితే రాజన్నకు సమర్పించేటువంటి కోడలు వరుసగా మృతి చెందుతున్నాయి. దాదాపుగా 3 రోజుల వ్యవధి లోపల 18 కోడలు మృతి చెందడంతో అయితే ఇటు భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పి హిందూ సంఘాల నాయకులు
ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆ రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకుంటే ఎంత పెద్ద కోరిక కోరినాగా అని చెప్పి తమ కోరిక నెరవేరుతుందని చెప్పి ఆ భక్తుల విశ్వాసం. ప్రతి నెల కూడా రాజన్న కోడె మొక్కుల ద్వారా కూడా కోట్ల లోపల ఇటు వేములవాడ దేవస్థానానికి కోట్లలో ఆదాయం వస్తూ ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి రోజు కోడె మొక్కుల కోసమే లైన్లు దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా లైన్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకొని కోరిన కోరికలు తీరినా కానీ లేదా కోరికలు కోరుకున్నా కానీ ఇక్కడ కోడె మొక్కు చెల్లించడం అయితే ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతము ఆ కోడెలు అధిక సంఖ్య లోపల ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు గోశాల లోపల ఒకే గది లోపల చాలా కోడెలను కూడా అక్కడ కట్టివేస్తుండడంతో అయితే ఇప్పుడు కోడెలు వరుసగా మృతి చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొదటి రోజు 13 కోడెలు, తర్వాత 5 కోడెలు, నిన్న 5 కోడెలు, మొత్తం దాదాపుగా 23 కోడెల వరకు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా తెలియకుండా చాలా కోడెలు కూడా మృతి చెందాయని చెప్పి అయితే ఇటు అధికారుల యొక్క నిర్లక్ష్యంతోనే కోడెలు మృతి చెందుతున్నాయని చెప్పి అయితే రాజన్న భక్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బిగ్ టీవీ కూడా వరుస కథనాలు ప్రచారం చేయడంతో అయితే నిన్న ఇటు రాజన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చి అధికారుల యొక్క అలసత్వం కారణంగా అక్కడ అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం ఉండడంతో అక్కడ శుభ్రంగా లేకపోవడం వల్లనే కోడెలు ఇటు ఏదైతే వైద్యం సరిగా అందించకపోవడం వల్లనే అవి అనారోగ్యానికి గురవుతున్నాయని చెప్పి ఖచ్చితంగా కోడెల పైన తగు జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి స్వయంగా జిల్లా కలెక్టర్ వరుసగా 2 రోజులు కూడా ఇక్కడ ఏదైతే కోడెల గోశాల వద్దకు వచ్చి అయితే ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ నిన్న కలెక్టర్ వచ్చి ఇక్కడ గోశాల యొక్క పరిస్థితిపై ఆరా తీసిన తర్వాత మళ్ళీ ఈరోజు 5 కోడెలు మృతి చెందడంతో అయితే గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేస్తున్నటువంటి నేపథ్యం లోపల బిగ్ టీవీ ఆ వీడియోను కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ లోపల కథనాలు ప్రారంభం కావడంతో అయితే అధికారుల లోపల చలనం వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు రైతులకు కూడా కోడెలను ఉచితంగా అందజేస్తూ ఉంటారు. బిగ్ టీవీ లోపల వరుస కథనాలు కావడంతో ఇటు ఈరోజు అయితే ఆ గోశాల లోపల అధికంగా ఉన్న పెద్ద మొత్తం లోపల ఎక్కువగా ఉన్నటువంటి కోడెలను మరికొద్ది గంటల లోపల రైతులకు పంపిణీ చేయాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటికి మనకున్న సమాచారం ప్రకారంగా అయితే ఇంకా 10 నుంచి 15 కోడెలు అక్కడ పూర్తిగా బక్క చిక్కిపోయి దీనాస్థితి లోపల ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికైనా రాజన్న కార్యనిర్వహణ అధికారి తర్వాత రాజన్న యొక్క ఏదైతే దేవస్థానాల అధికారులు ఇప్పటికైనా తేరుకొని ఆ కోడెలకు సరైనటువంటి వైద్యం అందించి వాటిని మరణించకుండా చూడాలని చెప్పి అయితే ఇటు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రాజన్న కోడెల మృతి పైన కూడా స్పందించడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి కోడెలను రక్షించాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికైనా అధికారులు తేరుకొని ఆ కోడెలకు సరైనటువంటి వైద్యం అందించి ఇటు కోడెలను రక్షించాలని చెప్పి అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాజన్న కోడె అంటే సాక్షాత్తు ఆ శివుని యొక్క వాహనంగా కొలుస్తూ ఉంటారు. అలాంటి కోడెలే ఇట్లా మృతి చెందడంతో అయితే ఇప్పుడు భక్తుల యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పి అయితే ఇటు హిందూ సంఘాల నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికైనా ఆ కోడెలు ఎక్కువ పెద్ద మొత్తం లోపల ఉన్నటువంటి కోడెలను రైతులకు పంపించేసి అదేవిధంగా అక్కడ కోడెలకు సంరక్షించాల్సినటువంటి బాధ్యత అధికారులు తీసుకోవాలి. అక్కడ మొత్తం ఇంకా అవసరమైతే షెడ్స్ పెంచాలి అని చెప్పి అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల అయితే శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే కోడలకు పౌష్టికాహారం లోపం కూడా ప్రధానంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు దేనివల్ల ఎందుకు పౌష్టికాహారం లోపం చేస్తున్నట్టు సో కలెక్టర్ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించారు. అయితే కోడలు కూడా పెద్ద మొత్తంలో ఉన్న సమయంలో అక్కడ ఇప్పుడు ఎలాంటి సదుపాయాలు చేపట్టబోతున్నారు, ఇంకా అటు స్థలాన్ని కానీ వాటికి సరిపడగా ఇవన్నీ అక్కడ పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇటు రాజన్న కోడెల ద్వారా వేములవాడ దేవస్థాన ఆలయానికి అధిక మొత్తం లోపల కూడా ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ ఆదాయ మార్గంగా కోడెలను చూస్తున్నారు కానీ కోడెలను సంరక్షించేటువంటి బాధ్యత అధికారులకు తీసుకోవడం లేదు. వాటికి పౌష్టిక ఆహారము మరియు ఇటు పచ్చగడ్డి లాంటి ఆహారము అందించడం లేదు అని చెప్పి అయితే ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గోశాలలు కూడా చాలా అక్కడ దుర్గంధం వెదజల్లుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వర్షాకాలం వచ్చింది అంటే ఆ గోశాలల యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోతూ ఉంటుంది. అక్కడ మొత్తం కూడా బురదమయం ఉండడంతో అయితే ఇటు అక్కడ ఏదైతే అపరిశుభ్రమైనటువంటి వాతావరణంతో పాటుగా పౌష్టిక ఆహారము అందించకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది అని చెప్పి అయితే ఇటు సాక్షాత్తు కలెక్టర్ సందీప్ కుమార్ జా కూడా స్పందించడం కూడా జరిగింది. ఇకనైనా అధికారులు
మేలుకొని ఏదైతే వేములవాడ దేవస్థానానికి అధిక మొత్తం లోపల ఆదాయం ఇచ్చేటువంటి కోడెలను ఇటు రక్షించాలని చెప్పి వాటిని సంరక్షించాలని చెప్పి అయితే భక్తులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల మరికొద్ది సేపటి లోపల ఇక్కడ అధిక మొత్తం లోపల కోడేలు ఉండడంతో రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. మరికొద్ది సేపటి లోపల అయితే కోడేలను రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలవుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.